హరహర మహాదేవ శంభో శంకర కోస్టల్ భారత్ భక్తి ఛానల్ కు స్వాగతం. మేము ఇక్కడ శ్రీశైలంలో గల ఉమారామలింగేశ్వర దేవాంగ సత్రం నుండి శిఖర దర్శనంకి బయలుదేరుతున్నాం. ఈ దేవాంగ సత్రం నుండి శిఖర దర్శనం సుమారు 8 కిలోమీటర్లు ఉంటుంది. కోస్టల్ భారత్ భక్తి ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అప్డేట్స్ కోసం గంట సింబల్ పై ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. మేము ఇప్పుడు శిఖర దర్శనంకు మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం. ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర నుండి మెట్ల మార్గం వైపు ద్వారా శిఖరంకు చేరడానికి సుమారు 2 నిమిషాలు పడుతుంది. ఈ మెట్లు ఎక్కుతూ మనం ఇప్పుడు శిఖరంలో ఉన్నటువంటి నంది దగ్గరికి వెళ్తున్నాం. మార్గ మధ్యంలో స్టాల్ ఉంది. ఇక్కడ దేవుని సామాన్లు అమ్ముతారు. అదేవిధంగా మరికొన్ని మెట్లు ఎక్కేసరికి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ టికెట్ కౌంటర్ ఉంది. ఈ టికెట్ కౌంటర్ దగ్గర మనిషి ఒక్కింటికి 10 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి ఇక్కడ నుండి బయలుదేరాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది శివాలయం. శిఖర దర్శనం అనంతరం ఈ శివాలయ దర్శనం చేసుకోవాలి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః. ఓం నమ శంభవే చ నీలభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఇప్పుడు మేము శిఖరానికి చేరుకునే ఆఖరి మెట్లకు వచ్చాము. ఇక్కడ నుండి శిఖరానికి మరొక క్షణంలో చేరుకుంటాం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. వృష్ణాలు ఉంటాయి, వీటిని నొక్కాలి. నొక్కే పెట్టేటప్పుడు ఆ నంది ఒక్కసారి ఒక క్షణకాలం ఊపిరి ఆపుతాడు. ఊపేటప్పుడు దీని ద్వారా మనం అక్కడ చూసిన శిఖరాన్ని మనసులో తలుచుకొని ఆ శిఖరం మనం కనబడుతుందనే భావన చెందాలి. అంతేగాని ఈ మేఘాల మీద చెట్ల మీద మీకు శిఖరం కనబడదు. మీకు ఇప్పుడు ఎక్కడ కనబడిన విన్న వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాతితో కట్టబడిన దేవాలయం. ఇక్కడ గర్భగుడిలో వీడియో తీయడానికి అనుమతి లేదు కనుక దేవాలయం బయట భాగం మీకు చూపించడం జరుగుతుంది. హరహర మహాదేవ. ఈ ప్రదేశం శిఖర దర్శనం. ఇక్కడ నుండి శిఖరం ద్వారా ఆ నంది శృంగముల ద్వారా ఆ శ్రీశైల దేవస్థానం మల్లికార్జున యొక్క గోపురాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఆ కార్యక్రమం ఇప్పుడు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఏదైతే ఆ కొమ్ముల ద్వారా మనం చూస్తామో శిఖరం అయితే కనబడదు, కానీ మనస్సును భావన చేసుకొని ఆ నంది 2 కొమ్ముల ద్వారా శిఖరాన్ని మనం దర్శించాలా. ఇలా దర్శించగలిగితే మోక్షం ఉంటుందని, పునర్జన్మ ఉండదని ప్రతీతి కనుక
ప్రతి ఒక్కరు శ్రీశైలం వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ శిఖర దర్శనం చేయాలనేసి శాస్త్రంలో చెప్పుకున్నది కాబట్టి అందరూ కూడా ఈ శిఖర దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఓం నమః శివాయ.